కరోనాకు పుట్టినిల్లైన చైనా మరో మహమ్మారితో సతమతమవుతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మహమ్మారితో హాస్పిటల్స్ కిక్కిరిసిపోయాయని చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియకుండా చైనా జాగ్రత్త పడుతుందన్న వార్తలు వస్తున్నాయి. కొత్తగా వచ్చిన మహమ్మారి విషయానికి వస్తే పలు రకాల వైరస్ తో కూడుకుందని చెప్తున్నారు. కానీ అటు చైనా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే సోషల్ మీడియా యూజర్లు మాత్రం ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి. ఎస్ గాయత్రి, కరోనాను మోసుకొచ్చినటువంటి చైనా ఇప్పుడు అదే కరోనాతో ఇంకా సతమతం అవుతూనే ఉంది. దాదాపుగా 4 ఏళ్లుగా కరోనా పట్టి పీడిస్తున్నటువంటి దేశానికి అనేక వేరియంట్లు, దాదాపుగా 36 వేరియంట్లు ఉన్నాయనేటటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నా కూడా ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఇంకా అప్పటి నుంచి కూడా చైనాకు సంబంధించి ఈ కరోనా విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా కరోనా బారిన పడి 7,834 మంది ఇప్పటికే కరోనాతో ఆసుపత్రిలో కొనారిల్లుతున్నారు. మరి వీరిలో 170 మంది మృత్యువాత పడ్డారనేటటువంటిది కూడా తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరి దేశవ్యాప్తంగా కూడా ఇదైతే చైనా వ్యాప్తంగా కూడా 4 మల్టిపుల్ వైరస్లు అటాక్ అవుతున్నాయి. ఈ మల్టిపుల్ వైరస్ల నేపథ్యంలో ఏదైతే దిశ మార్చుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా, ఏదైతే రోగులు ఇటువంటి లక్షణాలతో ఎలా సతమతమవుతారు అనేటటువంటిది కూడా వైద్యులు అలాగే శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేకపోతున్నారు. మరి ఇప్పటికే ఆయా దేశాల్లో ఏదైతే కొన్ని ప్రాంతాలైతే ఏకంగా శ్మశాన వాటికలను తలపిస్తున్నాయి, ఆసుపత్రుల్లో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆంక్షల నడుమ అంతేకాకుండా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ఇస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మాదిరిగానే కరోనా లాకౌట్లు ఇవి కూడా కొన్ని చోట్ల కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం ప్రపంచానికి తెలియకుండా గతంలో ఏదైతే తొలిసారి వేరియంట్ 1 కరోనా వచ్చిన టైంలో ఎలా చైనా వ్యవహరించిందో అదే తీరుగా ఇప్పుడు వ్యవహరిస్తోంది. మరి ఈ వేరియంట్కి సంబంధించి ఇప్పటికే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నాడు వ్యవహరించిన తీరుతో ప్రపంచానికి పెద్ద ముప్పుగా పరిణమించింది. మరి అదే పరిణామం ఇప్పుడు కూడా తలెత్తుతుందా అంటే అవుననే సాక్ష్యాధారాలు వెల్లడవుతున్నాయి. మరి ప్రస్తుతం చూస్తే అన్ని సదుపాయాలు, వ్యాక్సిన్లు ఇవన్నీ వచ్చినా కూడా మల్టిపుల్ వైరస్ల కారణంగా ఇది కాస్త సీరియస్గా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హెచ్ఎంపివి అలాగే న్యూమోనియా, ప్లాస్మా, ఇదే మైక్రోప్లాస్మా లాంటి పెద్ద ఎత్తున ఇవి వ్యాప్తి చెందుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో వాటికి తగిన మెడిసిన్ అనేది కూడా అందుబాటులో ఉందా లేదా అనేటటువంటిది ఈ చైనా వెల్లడించట్లేదు. అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి దానిపై కూడా అంతర్జాతీయంగా వైద్య మండలి కూడా ప్రశ్నించడం జరుగుతోంది. దీనికి సంబంధించి చైనా ఏదైనా కూడా ఒక ప్రకటన ఇస్తే కనుక, ఏదైతే హెల్త్ బులెటిన్ అనేది విడుదల చేస్తే ఖచ్చితంగా దీని ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. మరి జాగ్రత్తలు కూడా సరిహద్దుల్లో దాటేవారు ఎవరినైనా కూడా వారిని పరీక్షించటమో లేదా క్వారంటైన్కి పంపించటమో లేదంటే వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవడమో, ప్రపంచ దేశాల నుంచి అందాల్సినటువంటి వైద్య సాయం అందించడానికి కానీ ఈ చర్యలన్నీ తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా చైనా దీనిపై ఒక ప్రకటన చేయాల్సి ఉంది. ఎటువంటి ప్రకటన చేయకపోతే ఈ మల్టిపుల్ వైరస్ అనేటటువంటిది మళ్ళీ ప్రపంచాన్ని వణికించే ప్రమాదం ఉందనేటటువంటిది వైద్య నిపుణుల ఆందోళన. మరి ఇందుకు సంబంధించి ప్రపంచ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చైనా తక్షణమే ఏదైతే సమాజానికి చేయాల్సినటువంటి మంచి కరోనా నిరోధానికి చేయాల్సినటువంటి కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయో వాటినన్నింటినీ కూడా ముమ్మరం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో చైనా ఏదైతే రహస్యంగా ఏదైతే జరుగుతున్నటువంటి విపత్తు ఏదైతే ఉందో కరోనా విపత్తుకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా నిగూఢంగా దాచి ఉంచడాన్ని మాత్రం ప్రపంచం ఆక్షేపిస్తోంది. మరి దీనికి సంబంధించి చైనా తక్షణమే ఒక ప్రకటన విడుదల చేస్తే గనుక దాని ద్వారా మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది గాయత్రి. లేదంటే ఖచ్చితంగా మరో విలయం చూడబోతున్నామా అనేటటువంటి అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా కలుగుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో కానీ ఇవి వచ్చేటటువంటి పోస్టులను చూస్తే ఆందోళనకరమైన సిచ్యువేషన్ చైనా వ్యాప్తంగా ఉందనేటటువంటిది ప్రపంచం పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి పరిణామాలు అయితే మన కళ్ళకు కడుతున్నాయి గాయత్రి.